ఓం నమో భగవతే శ్రీరమణాయ. అనుదినము రమణులతో దాని నుంచి మనం చూద్దాము. శ్రీరమణులు చూడవచ్చిన ఒకరు నేను నా వృత్తిని వదిలి వేదాంతపరమైన పుస్తకాలని చదవాలా అని ఆయన భగవాన్ అడిగారట. భగవాన్ అన్నారు, విషయ వస్తువులకు సొంత ఉనికి ఉన్నట్లయితే, అంటే ఎక్కడైనా అవి నీకు వేరుగా ఉండగలిగితే అప్పుడు వాటికి విడిగా నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉండేది. కానీ అవి నీ నుండి విడిగా ఉనికిని సంతరించుకొని ఉండలేవు. వాటి ఉనికి నీ మీద, నీ ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాని నుండి తప్పించుకొని నీవెక్కడికి వెళ్ళగలుగుతావు? నీవు వేదాంతపరమైన గ్రంథాలు చదువుతున్నంత వరకు లెక్కలేనన్ని పుస్తకాలను చదువుతూనే ఉంటావు. అవి ఆత్మను నీలో గుర్తించు అని మాత్రమే తెలపగలవు. ఆత్మ పుస్తకాల్లో దొరకదు, దాన్ని నీవు నీ కోసం నీలోనే కనుక్కోవాలి అంటున్నారు. అయితే ఈయనేమంటున్నారు, నేను నా వృత్తిని ఎవరైనా మరి పనులు చేసుకుంటూ ఉంటారు కదా, సో పని చేసుకునే వాళ్ళకి డౌట్ ఏంటంటే, పని చేసుకుంటూ ఇలాగ వేదాంత పరంగానో లేకపోతే ఆధ్యాత్మిక రూట్లోకి వెళ్ళలేమేమో, అందుకని ఏంటి మేము మా పని వదిలేసి లేకపోతే మా వృత్తిని వదిలేసి ఇలాంటి వేదాంత పరమైన పుస్తకాలు చదవాలని అడుగుతున్నారు. అయితే స్వామి ఏం చెప్తారు, ఒకవేళ విషయ వస్తువులు గనుక సొంత ఉనికి ఉన్నట్లయితే, అది ఎక్కడైనా అవి నీకు వేరుగా ఉండగలిగితే అప్పుడు వానికి విడిగా నీవు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మామూలు విషయ వస్తువులు ఉన్నాయనుకో, దానికంటూ నిజానికి ఉనికేం ఉండదు. విషయ వస్తువు బయట కనిపించే మన వస్తువులు నిజానికి అవి మనకి సహకరిస్తున్నాయి, లేకపోతే ఏముందంటే మన ఆలోచనతో మన అవసరాలకి అవి ఉంటాయి తప్పితే నిజంగా దానికంటూ ఉనికి ఉంటుందా? ఉండదు. నిజంగా లోకల్లో ఉనికి అనేది ఒకటి ఉంది అంటే అది దేనికి ఉంటుంది? ఆత్మకి మాత్రమే ఉంటుంది కదా, ఎప్పుడు ఉండేది అది మాత్రమే. అందుకని ఏమంటున్నారు, ఈ ఆత్మ అనేది నువ్వు అదే ఉంది అని తెలుసుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటి? ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ ఉండాలి. అందుకని ఒకవేళ ఎవరైనా అన్నారనుకో, నేను బడి పాట వదిలేసి ఓన్లీ గ్రంథాలు చదువుకుంటూ కూర్చోవాలంటే స్వామి ఏమంటున్నారు, నువ్వు పని అనేది చేయాలి కదా. ఎవరైనా సహజంగా తన జీవితం నడవాలి అంటే పని అనేది చేయాలి. పని చేయకుండా ఎలా జరుగుతుంది? కనీసం వాళ్ళకున్న బాధ్యతలు చేసుకుంటూ ఉంటారు. కానీ దాని వలన ఇతనికి తను దేనికోసము ఈ లోకానికి వచ్చి ఉన్నాడో, లేకపోతే ముక్తిని ఎలా సంపాదించాలి, లేకపోతే ఎందుకు ఇక్కడ ఉన్నాడు అనేది ఇవన్నీ తెలియదు కదా. కేవలం ఏదో వృత్తి చేసుకుంటూ వెళ్ళడం వలన అది మన అవసరాన్ని తీరుస్తుంది తప్పితే అంతకన్నా దానివల్ల వచ్చే లాభం ఏమి ఉండదు, లేకపోతే దాని వెంటే ఉండాల్సిన అవసరం ఉండదు. అసలు అంటే తెలుసుకోవాల్సింది ఏమంటున్నారు, ఉనికిని తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఉండాలా. ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నంత మాత్రాన్ని కూడా నీకు రాదయ్యా అంటున్నారు. ఆధ్యాత్మిక పుస్తకాలు ఏం చెప్తాయి? అవి ఆ పుస్తకాలు నీకు నీలోనే ఆత్మ అనేది ఉంది, దాన్ని కనుక్కో అని చెప్పుతాయి అంతవరకునే. కేవలం అది తెలుసుకున్నంత మాత్రాన మనం ఆత్మను కనుక్కుంటామా? కనుక్కోలేం కదా. ఇక్కడ ఏమంటారు, కేవలం ఆ పుస్తకం అనేది నీకు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది. మనము పరోక్ష అపరోక్ష చెప్పుకున్నాం కదా. మన గురువులు ఏం చెప్తారు? పరోక్ష జ్ఞానం ఇస్తారు. వాళ్ళు ఆత్మని దర్శించుంటారు కాబట్టి, లేకపోతే ఆ మార్గం ఏంటో వాళ్ళు చూసున్నారు కాబట్టి మనకి ఆ మార్గం చెప్తారు. ఈ మార్గంలో వెళ్ళండి, ఇలా చేయండి, అప్పుడు ఆత్మను దర్శించండి, ఆత్మను దర్శిస్తే ఇలా ఉంటది జీవితం అనేది కదా. ఇవన్నీ వాళ్ళు పరోక్షంగా చెప్పారు. అది మనం ఎప్పుడు వరకు అనుభవంలోకి తెచ్చుకోము అప్పుడు వరకు అది పరోక్ష జ్ఞానంగానే ఉంటుంది. ఎవరో ఏదో చెప్పారు. ఇప్పుడు పుస్తకాలు కూడా ఈ గ్రంథాలు అవి చదివినంత మాత్రాన స్వామి ఏమంటారు, కేవలం గ్రంథం పఠనం చేసేస్తే దానివల్ల ఏమన్నా నీకు వస్తుందా అంటే దానివల్ల ఏమీ లాభం లేదంటారు. అది ఎప్పటి వరకు నీకు లాభం రాదు అంటే నువ్వు ఎప్పటి వరకు అనుభవంలోకి తెచ్చుకోవు. ఎప్పుడైతే అనుభవంలోకి తెచ్చుకుంటావో ఆ తర్వాత ఈ గ్రంథ పఠనం కూడా నీకు అవసరం లేదు. ఇవన్నీ కేవలం సహకరిస్తాయి. ఒక గురు రూపంలో కూడా గురువు వచ్చారంటే ఆయన కూడా ఏమంటారు, మేము పరోక్ష జ్ఞానమే చెప్తాను తప్పితే ఆత్మ సాక్షాత్కారం లాంటివి నీకుగా నువ్వు తెలుసుకోవాలి తప్పితే గురువులు కానీ భగవంతుడు కూడా నీకు అనుభవాన్ని ఇవ్వరు అని చెప్తారు. ఆయన కూడా నీకు ఏమీ చేయరు, కేవలం నీకుగా నువ్వు అది చేసుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ ఏదో నేను ఉత్తుని వదిలేసి వేదాంతపరమైన పుస్తకాలు చదివితే సరిపోతుందా అంటే అది సరిపోదు, ఇది సరిపోదు. రెండు మనం చేసుకుంటూ వెళ్ళాలి. వేదాంత పుస్తకాలు చదువుతూ అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎప్పటి వరకు మనం అనుభవంలోకి తెచ్చుకోమో దానివల్ల నీకు వచ్చేది ఏముండదని చెప్తున్నారు. అలాగే వచ్చిన వారిలో ఇంకొకరు దాదాపు అలాంటి ప్రశ్న అడిగారట. ప్రపంచం నుంచి అందులోని విషయాల నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళగలరు? అవి ఎవ్వడు తప్పించుకోలేని తన నీడవంటివి కదా. తన నీడని తాను పూడ్చివేయాలనుకొని
ఒకరి గురించి తమాషా కథ ఒకటి ఉంటుంది. వడక గుంటను లోతుగా తవ్వి దాని అడుగున ఉన్నత నీడని చూసి అంత లోతున దాన్ని దించగలిగినందుకు సంతోషించి ఆ గోతినేమో మట్టితో నింపసాగాడు. అలా నింపడం పూర్తయిన తర్వాత ఆ గోతి పైన తన నీడ కనిపించేసరికి చాలా ఆశ్చర్యం, నిరుత్సాహం కలిగింది. అలాగే నీ స్వరూపాన్ని నీవు కనుక్కోనంత వరకు విషయాలు, ఆలోచనలు నీతోనే ఉంటాయి. అయితే ఇంకొకరు కూడా సేమ్ క్వశ్చన్ ఇలాంటిదే అడిగారంట. అంటే ఇక్కడ ఈ విషయ వాసనలు అవన్నీ ఇక్కడ మనము ఉండాలంటే ఇక్కడ పనులన్నీ మానేసి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలా, లేకపోతే ఇది వదిలేయాలా అంటే స్వామి ఏమంటారు, అవి వదలడం అనేది ఏం ఉండదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నంత కాలము సహజంగా ఈ విషయ వస్తువులు అనేవి మన జీవితంలో ఉంటాయి. కాకపోతే మనం ఎప్పుడైతే ఆత్మని గురించి తెలుసుకుంటామో విషయ వస్తువుల మీద మనకి వైరాగ్యం పెరుగుతుంది. ఆ విషయ వస్తువులు అనేవి కేవలం ఏదో మన అవసరానికి ఆ టైంలో పనికొచ్చి వెళ్ళిపోతే తప్పితే దాని మీద విపరీతమైన అనురక్తి ఉండదు. ఒకవేళ అది దొరకనంత మాత్రాన విపరీతం దుఃఖపడాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ మనం తెలుసుకుంటూ పోతాం. తప్పితే ఏదో ఇది ఇవన్నీ వదిలేసి ఆత్మని పట్టుకుందాము, లేకపోతే ఆ ఆత్మని పట్టుకున్నంత మాత్రాన ఇవన్నీ వదిలేస్తే సరిపోతుంది ఇలా ఇలా అనుకోవడానికి ఏముండదు. దేనికి అది ఉంటది. అలాగా ఇప్పుడు విషయాలను వదిలేస్తామా అంటే విషయం అనేది మనతో ఉంటది. అది కేవలం ఒక మనిషి కాబట్టి మనము ఏ విషయాలను వదిలేసి ఉండగలము. కాకపోతే దాంతో మనం ఎంత అటాచ్మెంట్ అంటాం కదా, దాంతో చాలా ఎక్కువ కనెక్ట్ అయి ఉంటామా వదిలేస్తామా అనేది మన చేతుల్లో ఉంటది. ఇప్పుడు ఈ ఆత్మ గురించి తెలియని వాడు ఏం చేస్తాడు, ఒక వస్తువు దొరకలేదనుకో విపరీతమైన బాధపడిపోతాడు. అయ్యో ఇది కొనేయాలనుకున్నాను, ఇది కొనుక్కోలేకపోతున్నాను అని బాధపడిపోతాడు. అదే దాని గురించి తెలుసుకున్నాడు ఉన్నాడు, కాసింత జ్ఞానం ఉన్న అతను ఉన్నాడు అనుకో, అతను ఈ వస్తువు రాలేదా, సర్లే మన తలరాత్లో అది లేదు, లేకపోతే సరే ఇది లేకపోతే ఇది గడిచిపోతుంది నాకు, తప్పితే దాని గురించి ఎక్కువ బాధపడిపోవడము, దాని గురించి ఎక్కువ ఆలోచనలు అవి చేయడం అనమాట. కాబట్టి రెండు ఉంటాయి. కాకపోతే దేంతో మనం ఉండాలనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారు, ఒకవేళ ఆత్మని తప్పించేసుకుందాం అనుకుని ఒక అతనట పాపం చాలా లోతుగా పోయి తీసాడట. కాకపోయాక చూస్తే అతన్ని నీడ అందులో కనిపించింది. వంగి చూసేసరికి ఇతని నీడ అందులో కనపడింది. అమ్మయ్య నీడను వదిలించేసానులే అని చెప్పేసి మొత్తం పూడ్చాడు. మళ్ళా చూస్తే పైన మళ్ళీ నీడే ఉంది. అలాగా మనము ఆత్మ సాక్షాత్కారం గురించి, ఆత్మ విచారణ గురించి సరైన జ్ఞానం లేకపోతే విషయ వస్తువుల మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదా అంటే ఉంటది. ఎందుకంటే మనకి సరి అయిన జ్ఞానం లేదు కాబట్టి. ఎప్పుడైతే సరి అయిన జ్ఞానం వస్తుందో, ఎప్పుడైతే ఆత్మ అనేదే మనకి ఉండాల్సినది, లేకపోతే మనము ఆత్మవిచారంతోనే ఉండాలి, ఇవన్నీ సరి అయిన జ్ఞానం కొలిపోతాము, ఆటోమేటిక్ గా ఈ విషయాల మీద మనకు ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. తప్పితే దాన్ని వదిలేస్తామా అంటే ఏది వదిలేసి మనం ఉండలేము. మనం మనుషులం కాబట్టి ఎప్పటి వరకు ఈ శరీరం ఉందో ఈ శరీరానికి కావాల్సిన ప్రతి వస్తువు అవన్నీ మనతో ఉంటేనే ఉంటాయి. కాకపోతే దాంతో అటాచ్మెంట్ అంటామే అది ఉండదన్నమాట. జ్ఞానం వచ్చినప్పుడు ఇది ఉందనే మహా ఆనందపడిపోము, ఇది లేదు అని మహా ఏడ్చాల్సిన అవసరము ఉండదన్నమాట. సో ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది. ఈ రకంగా స్వామి చెప్తున్నారు. తర్వాత ఇంకో ఆయన అడుగుతున్నాడంట, రామచంద్రయ్యరు ఉన్నది 40లోని మొదటి పద్యంలోని ఆరువోడి అంటే అర్థం ఏమిటి అని భగవాన్ని అడిగారంట. ఆరువోడి అంటే నిరైందవొడి అని అర్థం అంట. ఇవన్నీ అంటే తమిళం కదా, మనకు కొంచెం ఇదిగా ఉంది. ఈ ప్రపంచంలోని మనకి తెలిసిన తెలియని విషయాలను మనం ఏ మన కాంతి ద్వారా చూస్తున్నామో ఆ కాంతిని ఈ పదం సూచిస్తుంది అంటున్నారు. ఈ ప్రపంచంలో మనకి తెలిసి తెలియని విషయాలను ఏ మన కాంతి ద్వారా చూస్తున్నాము. అన్ని మనం కళ్ళతోనే చూస్తున్నామా, చూడడం లేదు. ఇప్పుడు ఈ జ్ఞాన సంబంధమైన చెప్తున్నారు, ఆత్మ సంబంధమైన చెప్తున్నారు, అవన్నీ మనం ఏమైనా చూస్తున్నామా, చూడడం లేదు. మరి ఎలాగా అంటే మనము మన కాంతి ద్వారా చూస్తున్నాం, మనస్తో చూస్తున్నాం కదా. లేదు చెప్తున్నారంటే మనకు ఒక ఐడియా వస్తుంది. చూడట్లేదా అంటే కళ్ళతో చూడడం లేదు, మాంసనేత్రాలతో చూడకపోయినా మనఃకాంతితో చూస్తున్నాం కదా. అలాగా ఈ మనఃకాంతితో ఏది చూస్తారో దాన్ని తమిళంలో ఆరువొడి అంటారంట, నిరైందవొడి అని అంటారంట. అయితే మొదట వెలుగు చీకట్లకు అతీతమైన ఆత్మ యొక్క ఉజ్వలమైన కాంతి, అందులో ఏ వస్తువు కనపడదు, అక్కడ చూసేవాడు లేడు, చూడబడేది లేదు. ఆ వెలుగు తర్వాత పూర్తి చీకటి, లేకపోతే అవిద్య. ఇందులో కూడా ఏ విషయ వస్తువులు కనపడవు. కానీ ఆత్మ నుంచి ప్రతిఫలించిన కాంతి వెలువడుతుంది. దానినే శుద్ధ మనఃకాంతి అంటారు. ఒకటేమవుతుందంట,
మొదట వెలుగు చీకట్లకి అతీతంగా ఒకటి ఉంటదంట. అక్కడ ఏంటి, ఆత్మ యొక్క ఉజ్వలమైన కాంతి ఉంటుందంట. అక్కడ ఏ వస్తువు ఉండదు. మనం ఎప్పుడైతే చెప్పుకున్నాం కదా, ఆత్మ సాక్షాత్కార స్థితి లేకపోతే ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ఏమీ ఉండదు. ఉనికి అంటే కేవలం ఉన్నది అనే ఒక ఎరుక ఉంటుంది తప్పితే అక్కడ ఏంటి అని చెప్పడానికి ఏముండదు. అలాగ ఒక స్థితి ఉంది. అదేంటి, పూర్తి జ్ఞాన స్థితిలోకి వెళ్ళినోడు ఆ స్థితిని చూస్తాడు. అక్కడ ఏది ఉండదు. ఇంకొకటి వస్తుందట, దాని వెనకాల పూర్తి చీకటి ఉంది. చీకటి అంటే ఏంటి, అవిద్య అంటే జ్ఞానం లేకపోవడం. అక్కడ కూడా ఏమంటున్నాడు, ఏ విషయ వస్తువులు అక్కడ కనిపించవు అంటున్నారు. పూర్తి జ్ఞానం ఉన్నప్పుడేమో అక్కడ ఏది మనకి కనిపించడం లేదు. అలాగే పూర్తి అజ్ఞానంతో ఉన్నప్పుడు కూడా అక్కడ ఏ విషయ వస్తువులు కనిపించవు. అయితే ఆత్మ నుంచి ప్రతిఫలించిన కాంతి వెలువడుతుంది అంటున్నారు. ఎప్పుడైతే ఆత్మ ఆ స్థితికి వెళ్తామో అక్కడ ఒక కాంతి వస్తుందట. ఆ కాంతిని ఏమంటారంట, శుద్ధ మనఃకాంతి అంటారంట. దాన్ని శుద్ధ మనస్సుతో ఉన్నప్పుడే ఆ కాంతిని వీక్షించగలమని కూడా చెప్తారు కదా. ఎప్పటి వరకు మనం నిష్కపటంగా నిర్మలంగా చాలా శుద్ధాత్మతో ఉంటామో, శుద్ధిగా ఉంటామో, అప్పుడే ఆత్మ అనే ఆ కాంతిని మనం దర్శించగలుగుతూ ఉంటాం. దాన్ని మనం శుద్ధ మనఃకాంతి అంటాం. అయితే సృష్టిలోని సంఘటనలన్నీ సినీ ఫిలింలో చేకూర్చబడిన దృశ్యాలు వంటివి. వీటిని పూర్తి వెలుగులోను పూర్తి చీకట్లోనూ చూడలేము. అయితే ఇక్కడ సృష్టిలో ఉన్నాయి కొన్ని జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు లైటింగ్ లో చూస్తాం అంటే లైటింగ్ లో చూస్తాం, కానీ విపరీతమైన లైటింగ్ వచ్చింది అనుకుందాం, సడన్ గా ఒక్కొక్క చోట ఎక్కువ లైట్ పడుతుంది, వెంటనే మనం కళ్ళు మూసేసుకుంటాం కదా. ఇదేంటంటే అమ్మ లైటింగ్ ఎక్కువ ఉందంట అంటే మనకి మరీ ఎక్కువ లైటింగ్ ఉన్నా కనిపించదు, అలాగని ఎక్దం చీకటిగా ఉన్నా అసలు కనిపించదు. కాబట్టి మనం రెండు చూడలేం. అయితే ఇక్కడ ఉన్న ఈ సృష్టిలో సంఘటనలు ఎలా ఉంటాయంట, ఒక సినిమా చూడాలంటే ఎలా అంటే ఆ తెర మీద వాడు పూర్తిగా ఎక్కువ లైటింగ్ పెట్టేశాడు అనుకో, అప్పుడు మనకి సరిగ్గా అక్కడ ఉన్న చిత్రాలు కనిపించవు, అక్కడ ఉన్న మనుషులు ఎవరు కనిపించారు మనకి ఎక్కువ లైటింగ్ పెడితే. అలాగే మొత్తం చీకటి చేశాడు అనుకో, తెర మీద చీకటిగా ఉంది, వాడు ఏం వేసినా అక్కడ ఏం కనిపించదు. అలాగే ఇక్కడ మన సృష్టిలో కూడా ఇవన్నీ సంఘటనలు జరుగుతున్నాయంటే ఇది మనకి అలాగే అంట, పూర్తిగా వెలుగులోనో లేకపోతే చీకట్లోనో చూడలేమంటున్నారు. అంటే వీటిని మనం చూడగలుగున్నట్లు చేసేది ఈ ప్రతిఫలించిన కాంతి. ఆ కాంతిని ఆ పద్యం సూచిస్తుంది. ఈయన ఒక పద్యం ఉన్నది 40 అనే దాని గురించి అడుగుతున్నారు కదా. అప్పుడు అడుగుతుంటే మనం ఇప్పుడు సృష్టిలో సంఘటనలు ఉన్నాయంటే పూర్తిగా అజ్ఞానంగా ఉన్నా మనం చూడలేము, పూర్తిగా జ్ఞానంతో ఉన్నా చూడలేము కదా. ఇప్పుడు జ్ఞానంతో ఉన్నప్పుడు ఏం చెప్పారు, జ్ఞానంలో ఉన్నవాడు ఎరుకుతూ ఉంటాడు అంతవరకునే. అక్కడ ఇంకా పూర్తి జ్ఞానంలో ఆత్మలో లీనమైనప్పుడు మనకేం తెలుస్తుంది, ఎరుక తెలుస్తుంది తప్పితే అక్కడ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు కానీ వస్తువులు కానీ కనీసంలో కనీసం మన ఆలోచనకు కూడా రాదు. ఆలోచన రహిత స్థితి కదా, మనం ఏమీ తెలియని ఒక స్థితికి వెళ్తాం, కానీ ఎరుకుంటది, తెలుస్తుంది అనేది ఉంటది. ఈ అనుభవం కలగాలంటే ఆ భగవంతుని లేకపోతే మన గురువు గారి కృప మనకు ఉండాలి. అనుభవం కలిగితే మనకు అర్థం అవుతుంది ఏంటిది అనేది. కొన్ని ఏంటంటే మనము ప్రత్యక్షంగా అనుభవిస్తేనే అదేంటనేది మనకు అర్థం అవుతుంది. లేదు చెప్పిన వాళ్ళు ఎంతసేపు చెప్పినా ఇదేంటో ఏంటో అనిపిస్తుంది తప్పితే అది మనము అనుభవించినంతసేపు దానికి అర్థం కాదు. కొన్ని ఉన్నాయంటే చెప్తాం కదా, ఏదైనా తీపి పదార్థం తిన్నాము, ఎలా ఉందిరా అంటే తీపిగా ఉంది అన్నాడు అనుకో, ఏ రకం తీపి, పంచదార లాంటిదా కాదు, బెల్లం లాంటిదా కాదు, ఏదో ద్రాక్ష లాంటిదా కాదు 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 అని చెప్తాడు, కానీ ఇది అని వాడు చెప్పడు. ఎందుకంటే ఇది అనడానికి ఇక్కడ మనకి తెలిసినవేవి కంపేర్ చేయడానికి సరిపోవడం లేదు. అలాగా ఆ ఆత్మస్థితి అనేది ఏంటంటే ఆ స్వామి వారి దయుండి మనం దాన్ని అనుభవిస్తే అప్పుడు అర్థమవుద్ది. సో ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు ఇక్కడ ఈ సృష్టిలో ఏమన్నా సంఘటనని బట్టి ఏమన్నా చూడాలంటే నువ్వు పూర్తిగా జ్ఞానంలో ఉన్నా దాన్ని చూడలేవట. ఇంకోటి ఏంటంటున్నారు, నువ్వు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నా అని చూడలేవు కదా, చీకట్లో ఉన్నా చూడలేవు, వెలుగులో ఉన్నా చూడలేవు. అలాగే నీ మనసు కూడా అజ్ఞానంతో పూర్తిగా అజ్ఞానంతో ఉంది, ఏం అర్థం కాదు. అలాగే పూర్తి జ్ఞానంతో ఉంది, అన్ని అర్థం అవుతాయి. కాబట్టి అక్కడ ఏమీ లేని ఆలోచన రహిత స్థితి ఉంటుంది. సో ఇలా ఉంటాయన్నమాట. అయితే మనం వాటిని చూడాలంటే ఏమంటున్నారట, మనం ఇలా చూడగలిగేటట్టు చేసేది ఈ ప్రతిఫలించిన కాంతి అంటున్నారు. ఇందాక మనం చెప్పామే, ఏదైతే శుద్ధంగా ఉన్న మనసులో ఒక కాంతి ఉద్భవిస్తుంది అని చెప్పాము, దానికి ఒక ప్రతిఫలించే ఇంకో కాంతి ఉంటుంది. దాన్ని ఏమన్నారు, శుద్ధ మనఃకాంతి అంటున్నారు. అది ఉంటేనే మనం ఈ బయట ఉండే ఈ వస్తువుల్ని వాటిని చూడగలుగుతా ఉంటా. దాన్ని చెప్పడం కోసమని ఆ స్వామి వారు ఒక పదాన్ని ఉపయోగించారు. దాన్ని ఏమన్నారు, ఆరువళి అని అన్నారు అనమాట.
సో ఈ క్వశ్చన్కి ఏంటి ఆన్సర్ అని ఎవరు అడిగితే స్వామివారు దీనికి అలా చెప్పారనమాట. ఇంకోటి ఏమంటున్నారు, ఒకరు పూర్తిగా విషయలోలురై ఉండి అకస్మాత్తుగా ఏ విధంగా అందుకు పూర్తి వ్యతిరేకమైన తాత్విక జీవితానికి మళ్ళగలుగుతారో చెప్తూ నిదర్శనంగా భక్త విజయంలోని తులసిదాసు కథను చదివి వినిపించుకొని భగవాన్ గారు ప్రాంతాల్లో హాల్లో ఒకరితో ఇలా అన్నారు. మనము తులసిదాస్ గారి కథ చూస్తాం కదా, అప్పటి వరకు ఆయన ఏంటి, ఏదో పెళ్ళి అయింది, వాళ్ళ ఆవిడ వెనక పరిగెడుతూ ఉంటాడు. ఆయన చాలా ఎక్కువ ఇంకా స్త్రీలోలులాగా, ఇంకా ఎంతలాగా అంటే చీకటి పడుద్ది లేకపోతే వర్షం వస్తుంది అయినా సరే, ఏ రకంగా అయినా సరే భార్య పుట్టింటికి వెళ్తే వెనకాతల ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆరాటంలో అసలు ఆ నదిలో ఏదో తెడ్డు ఉందనుకుని ఆయన ఏదో ఎక్కేస్తాడు, ఒక ఏదో చెక్క ముక్క అనుకుని ఎక్కుతాడు. ఆ తర్వాత ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆ భవనానికి ఏదో తాడు ఉందనుకుని తాడెక్కి ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె అడుగుతుంది, ఏంటి ఇంత వర్షంలో వచ్చావా, ఎలా వచ్చావు ఇంతలాగా అంటే, అని ఏమో నేను చూడాలనిపించింది, ఇలాగా ఇక్కడేమో నువ్వేదో తాడు పెట్టి ఉంచావు కదా, నేను వస్తున్నానని అందుకని తాడు పట్టుకుని వచ్చాను. నేను తాడు ఎక్కడ పెట్టానని చెప్పేసి ఆమె ఒక లైట్ పట్టుకుని బయటకు వచ్చి దీపం పట్టుకుని వస్తే చూస్తే అక్కడ పెద్ద పాము ఉంటది అనమాట. అంటే అతనికి అది తాడో పామో తెలియనంత దానికి లోల్లైపోయి ఉన్నాడు, కామలోల్లైపోయి ఉన్నాడు. ఇంకా ఆవిడ చూడాలని ఉబలాటం. ఇంకా అక్కడ తర్వాత అడుగుతుంది, అసలు అంత నది కూడా ఉంది కదా మధ్యలో, అదే ఎలాగ నువ్వు దాటుకొచ్చావంటే, అక్కడ ఏదో చెక్క కనపడింది దాన్ని ఎక్కొచ్చాను అంటాడు. వెళ్ళి అది చూస్తే ఒక శవం అనమాట. అప్పుడు ఇంకా అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఒక ఆడదాని కోసము లేకపోతే ఈ శరీరం కోసం, ఈ శరీరం ఎంతకాలం ఉంటది, నువ్వు ఇంతలా ఉపలాట పడే ఈ శరీరం ఎంతకాలం ఉంటది కదా, ఆ తర్వాత వృద్ధాప్యం వస్తుంది, ముడతలు పడిపోతుంది, ఆ తర్వాత అసలు ఈ శరీరమే ఉండదు. ఇలాంటి దానికోసము అసలు ఎదురుగుండది శవం ఉందా పాము ఉందా ఏమీ తెలియకుండా అంత ఆరాటపడి వస్తున్నావా ఈ శరీరానిక? అదే నువ్వు ఇంత ఆరాటం ఆ భగవంతుని మీద కనుక చూపించుంటే నీ జీవితం వేరే రకంగా ఉండేది కదా, ఎందుకో ఇంత అశాశ్వతమైన నా శరీరానికి గురించి ఇంతలా పడ్డావని ఆమె కొంచెం కోపము అని బాధ అని అలా అంటది. అనగానే ఆ ఒక్క మాటతో అంటారు కదా, ఎక్కడన్నా ఒక చిన్న మాట చిన్న పరిస్థితి మనుషులు మార్చేస్తుంది. సో ఇక్కడ ఈయన క్వశ్చన్ అదే, అలా చిన్న మాట అనగానే అలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడు? వెంటనే ఆయన అడవిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళా వెనక్కి వచ్చి భార్యను చూడడం కానీ, మళ్ళా మన జీవితంలో సహజంగా ఉండాల్సిన సంసార లక్షణాలు ఇంకేముండవు. ఆయన మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. అలా అనమాట. అంటే అంతలాగా స్త్రీలోలుడైపోయి, అంటే నార్మల్ గా ఉండే వాళ్ళకన్నా ఎక్కువ లోలత్వం కనిపించిన అతను ఏదో ఒక మాట ఆమెనేసరికి వెంటనే జీవితం మారిపోయి అంత మహాత్ముడిగా తయారయ్యాడు. సో ఇలా ఎలా జరుగుతుందని చెప్పి ఇక్కడ ఒక ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు భగవాన్ని. కథలో తులసీదాసు వారణాసిలోని హరి వెంట పిచ్చిగా పడి ఇంటిని భార్యను వదిలి వెళ్ళాడు. అతని తల్లి భార్య అతని వద్దకు వెళ్ళి అతన్ని వారందరి మీద ప్రేమ ఎంతగా ఉండేదో చెప్పి తిరిగింటికి రమ్మని బ్రతిమాలారు. అతడు వారిని కనీసం గుర్తించినైనా లేదు. కానీ అతను నహరొచ్చాడా, అవును ఇక్కడికి ఆయన వస్తాడు అని అంటూనే ఉన్నాడు. ఆ తర్వాత వీడు బతిమాలడానికి వెళ్తారనమాట. ఏదో అన్నాను స్వామి వెనక్కి రండి అని చెప్పి పాపం భార్య తల్లి అందరు వెళ్ళినా ఇంకా అసలు వాళ్ళు కనిపించట్లేదు. ఆయన అంటారు హరి వస్తారా హరి వస్తారన్నారు. అవును హరి వస్తారు అని చెప్పేసి ఇంకా హరి హరి అని కూర్చుని ఉంటారనమాట. సో హరి మీద మాత్రమే ఉన్న పిచ్చితో అతడు అన్ని విషయాలను అశ్రద్ధ చేశాడు. కథలోని ఈ భాగం చదివినప్పుడు భగవాన్ నేను మధురలో ఉన్నప్పుడు దాదాపు ఇలాగే ఉన్నాను. చేతిలో పుస్తకాలతో స్కూల్కి వెళుతూ భగవంతుడి హఠాత్తుగా నా ముందు ఆకాశంలో ప్రత్యక్షమవుతాడని ఆతృతతో ఆశతో ఎదురు చూస్తూ ఆకాశం వైపే చూస్తూ ఉండేవాడిని. ఇలాంటి వాడు బడి చదువుల్లో ఏమి రాణిస్తాడు అన్నారు అని ఒకళ్ళు అడిగారంట. సింధు నుంచి అయితే కథగా నువ్వు చదివి ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్ అడిగారు మధ్యలోంచి ఎలాగా స్వామి వెళ్తారన్నప్పుడు అప్పుడు స్వామి చెప్పారంట,
ఈ భగవాన్ కూడా ఈయన మధురలో ఉన్నప్పుడు అలాగే ఉండేవారు కదా. ఈయనకి స్కూల్కి వెళ్ళినా సరే మనకు తెలుసు రమణ మహర్షి గారు స్కూల్కి వెళ్ళినా సరే అక్కడేం చదివేవారు కాదు కదా. ఆయన అలా ఉంటేనే ఇంకా వాళ్ళ అన్నయ్య ఒకరోజు అంటారనమాట, ఏదో సాధువులాగా సన్యాసిలాగా నటిస్తున్నావు, నిజంగా సన్యాసి అయితే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా అని ఆ అబ్బాయి కూడా ఏదో కోపంగా అన్నట్టు అంటాడనమాట. ఎప్పుడు చూసిన ఏదో సన్యాసిలాగా అలా ఉంటున్నావేంటి, ఇల్లు పట్టనట్టు అనేది చెప్తాడు ఆ అబ్బాయి. వాళ్ళ అన్నయ్య అలా అన్నందుకు నిజంగానే ఆయన వదిలేసి వెళ్ళిపోతారు కదా. సో అలా చెప్తున్నారు, అవును నిజమే అని చెప్పి. ఎందుకంటే ఈయన జీవితంలో కూడా అదే జరిగింది. నేను స్కూల్కి వెళ్ళారు కానీ ఎక్కడైనా స్కూల్లో ఆయన చదువుల మీద ఏమన్నా ఇంట్రెస్ట్ చూపించారంటే చూపించారు అనమాట. అందుకని భగవాన్ ఏం చెప్తున్నారు, నేను అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు భగవంతుడు హఠాత్తుగా నా ముందు ఆకాశంలో ప్రత్యక్షం అవుతాడని ఆయన అనుకుంటూ ఉండేవారు. అందుకని ఎప్పుడు ఆకాశంలో చూసేవారంటే అంటే ఆతృత ఉన్నప్పుడు మనిషి అలా ఉంటారన్నమాట. ప్రతి దానిలోని ఇంకా భగవంతుడే వస్తాడు, భగవంతుడే ఉంటాడు, భగవంతుడితో మాట్లాడాలి, భగవంతుని చూడాలి. ఇంకా ఆ ఆతృత ఒక వేరే లెవెల్లో ఉంటది అనమాట. మనకేమంటారంటే వ్యసనపరుడు ఉంటాడు కదా, ఏదో ఒక తాగుబోతు ఒక తిరుగుబోతు లాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళనన్నా మార్చొచ్చు కానీ ఎవరికన్నా భక్తి అనే వ్యసనం, నిజంగా భక్తి అనే వ్యసనం పట్టుకుంటే అతన్ని బయటకు తీసుకురావడం అనేది మన వల్ల కాదని చెప్తారు. అంతలాంటి వ్యసనం అంట ఆ భక్తుడిని పట్టుకున్న ఆ భక్తుడు ఆ భక్తిని వదలలేడు అనమాట. అందుకని భగవాన్ చరిత్రలో కూడా అలాగే అయింది కాబట్టి అవును అని చెప్తున్నారు. తులసిదాస్ అలా ఒక్కసారిగా ఏదో ఒక మాట అంటే వదిలేసి వెళ్ళిపోయాడు స్వామి అంటే అవును నేను కూడా అంతే అని ఈయన చెప్తున్నారనమాట. ఈయన కూడా వాళ్ళు అన్ని ఏదో అంటే వెంటనే ఆయన వదిలేసి వచ్చేస్తారనమాట. తర్వాత ఏమంటున్నారు, సింధు నుంచి ఒకరు వచ్చారంట, బహుశా వారి పేరు కుందన్ దాసు ఏ మెహతాని కాబోలు. ఆయన అడిగారంట, ప్రపంచము విషయాలు త్రాడునందు ఆరోపించబడిన పాముల్లాగా అసత్యమంటారు, ద్రష్టాదృశ్యము ఒకటే అని మరికొన్ని చోట్ల చెప్పి ఉన్నారు. ద్రష్టాదృశ్యము నిజంగా ఒకటే అయితే చూడబడిన దృశ్యం ఏ విధంగా అసత్యం అవుతుంది అంటున్నారు. మనం ఏమంటున్నాము, ఇప్పుడు ప్రపంచము విషయాలు ఎలా అంటారు, ఒక తాడు ఉంది, ఆ తాడు ఎప్పుడు ఏదో చీకట్లో ఉంది, అక్కడేవో కొంచెం పాములు తిరిగే ఏరియా లేకపోతే ఏదో మన మనసు కొంచెం సరిగ్గా లేదు, కంగారుగా ఉన్నాము, ఆ తాడు గబుక్కుని కాలుతన్నగానే ఏమనుకుంటాం చీకట్లో కాబట్టి అమ్మో ఏదో పాము ఏమో అని భయపడిపోతూ ఉంటాం. అంతట్లోకి ఎవరో వచ్చారు, లైట్ వేసారు, చూసాం, వెంటనే అరే పాము కదా అని అప్పుడు వరకు ఎంత భయభ్రాంతులు అయిపోయి ఉన్నామో అదంతా పోయి రిలాక్స్ అయిపోతాం. అలాగే ప్రపంచం కూడా ఎప్పుడు వరకు ఈ ప్రపంచం నిజం కాదు, లేకపోతే ఈ శరీరం నిజం కాదు, ఆత్మ అనేది ఒకటి ఉంది, అది నిజము, అది కేవలం ఈ శరీరంతో పాటునే ఉండదు, ఆ తర్వాత కూడా ఉంటది. కాబట్టి దాన్ని నేను ఉద్ధరించాలని మనకి సరి అయిన జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో వెంటనే ఏమంటున్నారు, అప్పుడు వరకు మన ఆలోచనలు దేని మీద ఉంటాయి, ఈ శరీరాన్ని ఏదో ఉద్ధరించాలి, ఈ శరీరానికి ఏదో అలంకరణలు అవని, దానికి ఏవో ఇంకా సౌకర్యాలు అవని, ఇంకా ఏంటేంటో ఎంతెంతో ఆస్తులు కూడపరచాలి అవన్నీ అనుకుంటారు. బట్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుంది లేదు ఈ శరీరం ఎంతో కాలం ఉండదు, ఇది ఎప్పుడో వెళ్ళిపోయేది, కానీ నిజంగా ఒకటి ఉండిపోతుంది, అదేంటి ఆత్మ. దానికి ఇక్కడ మనం ఏదో అవినీతితోనో ఇంకో దాంతోనో ధనం అవని ఇంకోటి అవని సమకూర్చిస్తున్నామే, దాని వలన ఆ ధనం ఏం చేస్తున్నా అదైతే మనతో రాదు, కానీ ఏ అవినీతి అయితే మనం తీసుకొని దాంతో పాటు ఇవన్నీ సంపాదించమో ఆ అవినీతి వల్ల వచ్చే పాప పుణ్యాలు మనతో వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుస్తుందో వెంటనే ఏమవుతుంది, ఈ శరీరానికి సంబంధించిన ఆశలు అనేవి తగ్గిపోతాయి. దీనికి ఏదో సౌకర్యాలు ఇవ్వాలని, ఒకవేళ సౌకర్యం కావాలన్నా అవినీతితో ఏదో సంపాదించి ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు పూర్తిగా పోతాయి. ఎందుకంటే మనకు తెలుసు ఒకవేళ అవినీతితో ఏం చేసినా దాని వల్ల కలిగే అపాపాలు ఏమున్నాయి, అవి మాత్రం నన్ను వదలవు, శరీరంతో పాటు ఏం వదలవు, అవి మనల్ని అలా అంటిపెట్టుకుని ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ విషయాలు ప్రపంచం అనేది ఒక త్రాడు పాము డిఫరెన్స్ లాగా ఉంటది కదా. మరి ద్రష్టాదృశ్యము ఒకటే అని మరి కొన్ని చోట్ల చెప్పారు. ఒకసారి ఏమంటారు, ఒక దృశ్యం ఉంది, ఏదో ఒకటి ఉంది ఎదురుగుండా, పొని తాడు అనుకుందాం, తాడు ఒక దృశ్యము, నేను ద్రష్టని నేను చూస్తున్నాను. ఇక్కడ ఏం చెప్తారు, చూసేవాడిని చూడబడుతుంది రెండు ఒకటే అంటారు కదా. ఇక్కడేమంటున్నారు, తాడు వేరు చూసేవాడు నేను వేరు అని చెప్పట్లేదే, నేను తాడు కూడా ఒకటే అని చెప్తున్నారు. అంతటా ఇప్పుడు మనకి మూడు ఒకటే చెప్తారు,
దృష్టి కానీ ద్రష్ట కానీ దృశ్యం కానీ ఇవన్నీ మనం ఆత్మ అనే చెప్తాం కదా. సో ఇలాగ అంటున్నారు. మరి ఈ రెండిట్లో ఏది నిజము ఏది అసత్యం అని చెప్పండి అని అడుగుతున్నారంట ఒక ఆయన. అప్పుడు భగవాన్ ఏమంటున్నారు, దృశ్యము ఆత్మతో సంబంధం లేకుండా విడిగా గుర్తించబడితే అది అసత్యం అని దీని భావము. ఎప్పుడైతే మనము ఈ ఇందా చెప్పినట్టు ఆ దృశ్యం ఏదుందో తాడుని ఎప్పటి వరకు మనము ఆ లైట్ అయ్యలేదో అంటే జ్ఞానం అనేది రాలేదో ఆ తాడుని ఏమనుకున్నాం, పామనే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మనకి జ్ఞానం వచ్చిందో, జ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఆత్మతో మన సంబంధం కుదిరినప్పుడు కదా. ఆత్మతో సంబంధం కుదిరినప్పుడే మనకి ఏం అర్థమైంది, ఇక్కడ తాడని ఎలా అంటున్నాము అలాగే శరీరము. అప్పటి వరకు ఏమనుకున్నాం, శరీరం నిజము, శరీరానికి ఏవో కావాలి, శరీరానికి ఏదో కావాలి కాబట్టి ఏ మార్గమైనా పట్టుకో, ఎలాగైనా సంపాదించే పర్లేదు. ఇప్పుడు ఎవరైనా ఎందుకయ్యా తప్పు చేస్తున్నావు అంటే ఏమంటారు, అబ్బాయి లేదు ఇక్కడ బతుకున్నామంటే శరీరాన్ని సుఖపెట్టాలి, శరీరాన్ని సుఖపెట్టాలి కాబట్టి ఏ మార్గంలోనూ సంపాదించవచ్చు అనుకుంటాడు అనమాట. అక్కడ ఏముంది, జ్ఞానం అనేది లేదు, అజ్ఞానంలో ఉన్నాడు. అయితే ఏమంటున్నారు, ఎప్పుడు వరకు నువ్వు ఆ దృశ్యాన్ని ఆత్మతో సంబంధం లేకుండా చూస్తావో అప్పుడు ఏమవుతుంది, అది అసత్యం అవుతుంది. అది నీకు జ్ఞానం లేదు కాబట్టి, ఆత్మతో నువ్వు కనెక్ట్ చేయలేదు కాబట్టి, శరీరమే నేను అనుకుంటున్నానంటే అక్కడ నేను ఆత్మతో కనెక్ట్ చేయలేదు అంటే నిజమైన జ్ఞానాన్ని నేను పొందలేదు, అప్పుడు అది అసత్యం అయ్యింది. అప్పుడు ఏమవుతుంది, రెండుగా చూడాల్సి వస్తుంది. అప్పుడు నేను వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు. అదే నేను ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించాను, జ్ఞానం సంపాదించగానే అసత్యమైంది ఏదో అది మారిపోతుంది. అంటే ఈ తాడు అనేది ఏది చెప్పామో ఆ తాడు అనేది అక్కడ పోయి దాని ప్లేస్ లో ఏమొస్తుంది, పాము అనేది పోయి దాని ప్లేస్ లో ఏమొస్తుంది, తాడు అనేది మనం నిజం తెలుసుకుంటాం. అలాగా ఎప్పుడైతే మనం నిజం తెలుసుకున్నామో ఈ శరీరం పట్టుకున్నామే దాన్ని తీసేసి శరీరం కాదు నా ఆత్మే నిజం అని తెలుసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆత్మ వేరు శరీరం వేరు ఇలా రెండేం ఉండవు. ఎందుకంటే ఇంకా శరీరం మనం పట్టించుకునే స్థితిలోనే ఉండవు అనమాట. అలాగా ఇక్కడ ఏం చెప్తున్నారు, నువ్వు దాన్ని కనెక్ట్ చేసే దాన్ని బట్టి అంటున్నారు. దృశ్యం ఆత్మతో సంబంధం లేకుండా విడిగా ఉంటేనే అసత్యము. నువ్వు కనుక దాన్ని కనెక్ట్ చేసి ఉంచావా అప్పుడు అది సత్యం అయిపోతుంది అనమాట. చూసే దృశ్యము చూచువానిగా వేరుగా లేదు, నిజంగా ఉనికి కలిగింది ఆత్మ ఒకటే. దృశ్యము ద్రష్ట కాదు. దృశ్యాన్ని ఆత్మగా గుర్తించినప్పుడే అది సత్యము అని చెప్తున్నారు అనమాట. సో నువ్వు ఆత్మని గుర్తిస్తేనే సత్యము. ఆత్మ ఎప్పటి వరకు గుర్తించలేదో మిగిలినవన్నీ అసత్యమే నిజం అనుకుని అప్పుడు రెండుగా బతికేస్తూ ఉంటాం. శరీరం వేరు, ఆత్మ వేరు, ఇంకోటి వేరు అంటాం. చూసేవాడు వేరు, చూడబడేది వేరు, అది ఇది అని చెప్తాం. కానీ ఎప్పుడైతే ఆత్మ గురించి పూర్ణ జ్ఞానం కలిగిందో మనకి ఇంకా అక్కడ 2, 3 అలా ఏం ఉండవు, అంతా ఒకటే ఉంటుంది అనమాట. సో ఎప్పటి వరకు నీకు జ్ఞానం లేదో అది వేరు, ఎప్పుడు జ్ఞానం వచ్చిందో ఆ తర్వాత ఆ పద్ధతి వేరు. అందుకని ఇక్కడ ఇలా చెప్పారు అక్కడ అలా చెప్పారు అంటే ఇక్కడ జ్ఞానం ఉన్నవాడి గురించి చెప్పాడు, అక్కడ జ్ఞానం లేని వాడి గురించి చెప్పారనమాట. తర్వాత స్వామి ఏం అడుగుతున్నారు, ప్రపంచం స్వప్నం వంటిదని చెప్పబడి ఉంది కానీ జాగ్రత్తకు స్వప్నానికి భేదం ఉంది కదా. కళ్ళలో నేను స్నేహితులతోనూ బంధువులతోనూ చూసి వారితో కలిసి కొన్ని అనుభవాలను పొందుతాను. నేను మేల్కొని కళ్ళలో కలిసిన ఆ స్నేహితుల్ని బంధువులను ఆ కళ్ళ గురించి అడిగితే వారికి ఆ విషయమే తెలియదు. కానీ జాగ్రత్త అవస్థల్లో నా చూడడము వినడాన్ని ఇతరులు రుజువు చేస్తారే. మనకేమంటున్నారట, ప్రపంచము స్వప్నం వంటిదని చెప్పబడింది అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచం ఉందంటే ఇక్కడ కళ లాంటిదే అంటారనమాట. ఎందుకంటే నువ్వు కొంతకాలం ఉండి వెళ్ళిపోతుంది కాబట్టి కళ లాంటిదని చెప్తున్నారు. అలా ఎలా కళ అవుతుంది చెప్పండి. ఎందుకంటే ఒకటి నేను పడుకున్నాక ఏదో నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడాను, మళ్ళీ పొద్దున్న లేచి మా ఫ్రెండ్స్ని అడిగాను అనుకో, నేను రాత్రి మాట్లాడాను కదా అంటే వాళ్ళే ఉంటారు ఏమో నాకేం తెలుసు, నీకు కళ వచ్చింది నీకు తెలియాలంటారు. అదే నేను పగటిపూట మా ఫ్రెండ్స్తో మాట్లాడాను, ఆ తర్వాత మళ్ళీ అడిగామనుకో అవును ఇది అన్నాం కదా అంటారు. అంటే దానికి రుజువు ఉంది, దీనికి రుజువు లేదు. మరి ప్రపంచానికి రుజువు ఉంటది కదా, మరి అది కళని ఎలా అంటున్నారు అనేది అబ్బాయి క్వశ్చన్. అప్పుడు స్వామివారు ఏం చెప్తున్నారు, నీవు స్వప్నావస్థను జాగ్రత్తను కలుపనే కూడదు. ఏ విధంగా నువ్వు జాగ్రత్తలో అనుభవించిన అనుభవాలను జాగ్రత్తలోని వారి ద్వారానే రుజువు చేసుకుంటున్నావు, అలాగే నువ్వు స్వప్నావస్థలో అనుభవించిన అనుభవాలను స్వప్నావస్థలోని నీవు అదే అవస్థలో నీవు చూసిన వారి ద్వారానే రుజువు చేసుకో. ఇక్కడ స్వామి అంటున్నారు, నువ్వు రెండింటిని ఎలా కలుపుతున్నావు అంటున్నారు. నువ్వు కళ అనే ఒక అవస్థలో ఉన్నావు, ఆ కళ అనేది వేరు,
జాగ్రత్త అవస్థలో ఉన్నావు, మెలుకుని ఉన్నావు, మెలుకున్న అవస్థ వేరు. నువ్వు జాగ్రత్త అవస్థలో అంటే మెలుకుని ఉన్నప్పుడు మెలుకున్న వాళ్ళతోనే మాట్లాడు, కళలో ఉన్నప్పుడు కళలో ఎవరున్నారో వాళ్ళతోనే మాట్లాడు, వాళ్ళే నీకు రుజువు ఇస్తారు. అక్కడ సాక్ష్యం వాళ్ళు, ఇక్కడ వీళ్ళు సాక్ష్యం అని చెప్తున్నారు. ఎందుకట? అప్పుడు కళలో నీ స్నేహితులు బంధువులు ఎవరిని నీవు కళ్ళలో చూసావో వాళ్ళే నీకు రుజువు చేస్తారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే, నీవు మేల్కొని ఉన్నప్పుడు కళలోని అనుభవాలు సత్యమని గట్టిగా చెప్పడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అయితే కళలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకి ఆ సమయంలో ఏమి అది కళ అని మనకేం ఫీలింగ్ రాదు కదా, లైవ్ లోనే ఉన్నాం అనుకుంటాం. మనము అక్కడ ఎవరితో మాట్లాడినా నిజంగా మాట్లాడుతున్నాం అన్నది అక్కడ ఉన్నంతసేపు అదే ధ్యాసలో ఉంటాం. కళ్ళలోంచి బయటకు వచ్చాక అనిపిస్తుంది, ఓహో కళ వచ్చిందా, అయితే వాళ్ళతో ఎవరితో మాట్లాడని ఫీల్ అయ్యాను, అయితే నిజం కాదా అని మనం బయటకు వచ్చాక ఫీల్ అవుతాం. సో ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం అనేది వాళ్ళు రుజువు చేస్తారు, అంటే వాళ్ళతో అలాగే మాట్లాడుంటాం. అయితే అసలు విషయం ఏంటంటున్నారు, నువ్వు మేల్కొన్నప్పుడు కూడా కళ్ళలోని అనుభవాలు సత్యమని గట్టిగా చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మేల్కున్నావు, కళ్ళలో ఏదో జరిగింది, ఓకే, మళ్ళీ బయటకు వచ్చాక అది జరిగింది, అది నిజమే అని నువ్వే చెప్తావు. ఫస్ట్ అసలు రుజువులు పక్కన పెడదాము. ఎవరైతే కలగన్నారో వాళ్ళు లేసాక అది నిజంగా జరిగింది అని నువ్వు నీకు చెప్పగలవా? అది మనం చెప్పం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్వామి అడుగుతున్నారు, నువ్వు చెప్పగలవా? అలాగే ఎవరైతే జ్ఞాన స్థితిలోకి మేలుకొంటారో వారు జాగృతి యొక్క అనుభవాలను సత్యమని స్పష్టపరపలేరు. అట్టి జ్ఞాన దృష్టిలో ఈ జాగృత అవస్థ కళ లాంటిదే. అది మనం ఒకసారి పడుకుని లెగిసేక అక్కడ ఏం జరిగింది ఏంటని అంటే మనం ఏమంటే ఏదో జరిగింది లేని వదిలేస్తాం. తప్పితే మనం ఏమి అక్కడ నా జరిగింది, లేకపోతే ఎవరికేదో కొంత డబ్బులు ఇచ్చాము అక్కడ జరిగింది నువ్వు ఇస్తావా అని ఇక్కడ ఎందుకు అనమంటే మనకు క్లియర్ గా తెలుసు, కళలో జరిగిన దానికి కళలోనే రుజువు ఉంది, మేల్కొని ఉన్నప్పుడు మేల్కొనే రుజువు ఉంది అని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక జ్ఞాని ఉన్నాడంటే జ్ఞాని ఎందుకు ప్రపంచాన్ని ఒక కళలాగా చూస్తాడు అంటే ఏం చెప్తున్నారు, జ్ఞానికి ఎప్పుడైతే పూర్ణంగా జ్ఞానం వస్తుందో అతనికి ఏమర్థమవుతుందట, జ్ఞానికి ఎప్పుడు ఆత్మతోనే కనెక్ట్ అయి ఉంటాడు కదా, ఆయన ఎంతసేపు ఆత్మతోనే కనెక్ట్ అయి ఉంటాడు. అజ్ఞాని ఎంతసేపు బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అయి ఉంటాడు. జ్ఞానికి ఎందుకు ఏమి, ఇప్పుడు ఒక అజ్ఞాని ఉన్నాడు అనుకో, అతనికి ఎంతసేపు ఏం కావాలి, ఆ పరిసరాలు ఎలా మంచిగా ఉండాలి, అవ్యక్తులతో రిలేషన్స్ ఉండాలి, ఏదో ఆభరణాలు కావాలి, ఇంకోటి ఇంకోటి ఇంకోటి, అంటే ప్రతిదీ శరీరానికి సంబంధించింది ఎక్కువ ఉండాలి కదా, ఎక్కువ కాదు మొత్తానికి ఉండాల్సిందే శరీరానికి సంబంధించింది. మరి ఒక జ్ఞానం దగ్గరకు వచ్చేసరికి ఆయనకి ఏం అవసరం లేదు, ఆయనకి వెంటనే ఏం అర్థమైంది, కేవలం ఆత్మకి సంబంధించినవన్నీ నాకుంటే చాలు. తప్పితే అంటే ఆత్మని నిష్కల్మషంగా ఉంచడం, నిర్మలంగా ఉంచడము, శుద్ధంగా ఉంచడము, అందులోనే లీనమై ఉండడం, ఆత్మ విచారణ చేయడం, ఎంతసేపు ఆత్మ అదే నిజమైన వస్తువు కాబట్టి దాన్ని పట్టుకుంటారే తప్పితే మిగిలిన ఈ ప్రపంచ విషయాలు ఇప్పుడు మనం చెప్పినట్టు ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళి నీకు ఏమైనా కారు కావాలా, ఏమైనా సూట్ కావాలంటే ఆయనే ఉంటాడు, బాబాయ్ మాకు వద్దమ్మా అవసరం లేదని చెప్తారు. ఎందుకంటారంటే వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది. ఎలా అయితే కళలో ఏదో మనకి దొరికితే, లేకపోతే ఏదో పెద్ద ఏదో డబ్బులు మూటే దొరికింది అయినా లేసాక అయ్యో పోయింది అని మనం బాధపడము, ఎందుకంటే అది అర్థమైంది, అది కళ్ళలో దొరికింది కళ్ళలోనే పోతుంది, దానికి సంబంధం లేదు లేసాక అని చెప్పి మనకి ఎంత క్లియర్ గా అర్థమవుతుందో అలాగే ఒక జ్ఞానికి కూడానంట ఈ ప్రపంచంలో ఏదైనా సరే వస్తువు నువ్వు ఎంత కష్టపడి సంపాదించు, అవినీతిగా సంపాదించు, ఎలా అన్నా సంపాదించు, అలా సంపాదించినప్పుడు అది నిలిచేది ఏమీ లేదు. పైగా దాని వల్ల వచ్చే కష్ట నష్టాలు పాపుణ్యాలు అవి మాత్రం మళ్ళా మన వెంట పడుతున్నాయి అని ఒక క్లారిటీ వచ్చాక అతను ఎందుకు ఇక్కడ వాటితో వెంటపడి ఉండడు కదా. అలాగా ఎలా అయితే ఒక పడుకున్న వ్యక్తి లేగిసేక ఎంత క్లియర్ గా అర్థం చేసుకుంటున్నాడో కళ అనేదేదో, అలాగే ఎవరైతే జ్ఞానాన్ని సంపాదించారో ఆ జ్ఞానం సంపాదించిన వాళ్ళందరూ ఏం చేస్తారట, ఎవరైతే పూర్తి జ్ఞానాన్ని సంపాదిస్తారో వాళ్ళకి జ్ఞానం రాగానే వాళ్ళకి క్లియర్ గా అర్థమవుతుందంట ఏమని, ఈ బాహ్య ప్రపంచంలో ప్రతిదీ కూడా అది అశాశ్వతమైంది అని చెప్పేసి. ఎలా అయితే మనకి కళలో ఉన్నది అశాశ్వతం, కళ్ళలో ఉన్నంతసేపే దాన్ని రుజువు చేయగలం, కళ్ళలో ఉన్నంతసేపే దాన్ని ఆనందిస్తాం, ఆస్వాదిస్తాం, ఏమేం చేసినా సరే. ఒక్కసారి కళ్ళలోంచి బయటకు వచ్చేసామా దాని వల్ల వచ్చే మనకి లాభం అనేది ఏం లేదని ఎంత క్లియర్ గా తెలుస్తుందో అలాగే ఈ వ్యక్తులకు కూడా చాలా క్లియర్ గా తెలుస్తుందంట. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు.